నమస్కారం. ఎప్పుడైనా గమనించారా? మనం భలే పక్కాగా ప్లాన్ వేస్తాం, కానీ లైఫ్ దాని తలకిందులు చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ ఫెయిల్ అయిన ప్లాన్లోంచే భలే మంచి విషయాలు జరుగుతాయి. ఈరోజు అలాంటి ఓ అందమైన గందరగోళం గురించే మాట్లాడుకుందాం. చెప్పండి, మీరెప్పుడైనా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేశారా? అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయని, ఇక తిరుగు లేదని అనుకున్న సందర్భాలుండే ఉంటాయి గదో. కానీ జీవితానికి మన కోసం వేరే ప్లాన్స్ ఉంటాయి. మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా అది భలే కామెడీగా ఫెయిల్ అవుతుంది. ఈరోజు మనం అలాంటి 2 కథలు చూద్దాం. ఒకటి మనందరి ఇళ్లల్లో జరిగే కథే, నెల మొదట్లో ఒక ఫ్యామిలీ వేసుకునే సేవింగ్స్ ప్లాన్. రెండోది మన స్కూల్ రోజుల్ని గుర్తు చేసే కథ, క్లాస్ రూమ్లో అనుకోకుండా దొరికిన ఫ్రీ పీరియడ్. ఒకవైపేమో ఒక కుటుంబం నెల జీతంతో లెక్కలేసుకుని పొదుపు చేద్దామని కలలు కంటుంది. మరోవైపు మ్యాథ్స్ టీచర్ రాలేదన్న ఆనందంలో స్టూడెంట్స్ తేలిపోతున్నారు. చూడ్డానికి 2 సూపర్ ప్లాన్స్లానే ఉంటాయి, కానీ రియాలిటీ వేరు కదా. నెల స్టార్ట్ అయింది. ఇంట్లో అమ్మ ఫినాన్స్ మినిస్టర్ లాగా ఈ నెల ఎలాగైనా సరే 5,000 రూపాయలు దాచాలి అని ఆర్డర్ వేసింది. ఇక నాన్నైతే తను అప్పుడే లక్షాధికారి అయిపోయినట్టు తలూపాడు. ఇక రెండో కథలో క్లాస్ రూమ్లోకొచ్చి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ రాలేదని తెలియగానే ఒక స్టూడెంట్ గాల్లోకి లేచి, ఈరోజు మన సెక్షన్కి నేషనల్ హాలిడే రా అని అరిచేశాడు. ఇంకేముంది, క్లాస్ అంతా గోలగోల. కలలు బాగుంటాయి, కానీ రియాలిటీ దెబ్బకి అన్నీ తేలిపోతాయి. మరి ఈ 2 గొప్ప ప్లాన్స్ కథ ఏమైందో చూద్దాం పదండి. డబ్బు దాద్దామనుకున్న రెండో రోజే ప్లాన్ బెడ్స్ కొట్టింది. నాన్నేమో ఎవ్వరూ అడగకుండా ఓ ఫ్యాన్సీ బెడ్షీట్ తెచ్చారు. ఇక అన్నయ్య స్విగ్గీలో డిస్కౌంట్ ఆఫర్ కనపడగానే ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఫుడ్ ఆర్డర్ చేసేశాడు. అమ్మ సంగతి చెప్పాలా, ఆన్లైన్లో ఆ ఫ్యాన్సీ క్లీనింగ్ స్ప్రేలు చూసి టెంప్ట్ అయిపోయింది. ఇక సేవింగ్స్ ప్లాన్ ఏమైనట్టు మీరే ఊహించుకోండి. ఇంట్లో కథ అలా ఉంటే క్లాస్ రూమ్లో సీన్ వేరే లెవెల్. స్నాక్స్ ప్యాకెట్లు బయటకొచ్చాయి. బ్యాక్ బెంచర్స్ డెస్క్లని డ్రమ్స్లో వాయించడం స్టార్ట్ చేశారు. అలా చిన్నగా ఒక పార్టీ మొదలైపోయింది. ఇక ఇంట్లో బడ్జెట్కి ఇంకో ఫన్నీ లీక్ ఉంది. అదేంటంటే నాయనమ్మ ఎమర్జెన్సీ ఫండ్. తన చీర జాకెట్లో దాచుకున్న డబ్బులకి ఎమర్జెన్సీ ఎప్పుడూ తన సీక్రెట్ చాక్లెట్ల కోసమే వస్తుందన్నమాట. అంత ఎంజాయ్ చేస్తున్న టైంలో క్లాస్ రూమ్ డోర్ చిన్నగా కీచుమని శబ్దం చేసింది. అంతే, క్లాస్ మొత్తం ఒక్కసారిగా స్టాచ్యూస్ అయిపోయారు. నెమ్మదిగా సైలెంట్గా మ్యాథ్స్ టీచర్ లోపలికొచ్చారు. ఆ నిశ్శబ్దం మార్నింగ్ బెల్ కన్నా గట్టిగా వినిపించిందందరికీ. ఆ టెన్షన్లో క్లాస్ టాపర్ ఏం చెయ్యాలో తెలియక లేని పుస్తకాన్ని ఒకటి ఊహించుకుని దాన్ని కూడా రివర్స్లో పట్టుకుని చదువుతున్నట్టు యాక్ట్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ల పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు. టీచర్ క్లాస్ మొత్తాన్ని ఓ లుక్కేసి చాలా నెమ్మదిగా వ్యంగ్యంగా అడిగారు, ఏంటి నేషనల్ హాలిడేయా? ఆ ఒక్క మాటకి అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చూసారుగా, 2 కథల్లోనూ ప్లాన్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. కానీ ఆ ఫెయిల్యూర్ నుంచే వాళ్లకొక కొత్త, ఇంకా విలువైన నిధి దొరికింది. అదేంటో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, విషయం చాలా క్లియర్గా ఉంది. ఫ్యామిలీ ఏమో 5,000 రూపాయలు ఆదా చేద్దామనుకుంది, కానీ డబ్బు కన్నా విలువైన నవ్వుల్ని, బంధాన్ని సంపాదించుకుంది. స్టూడెంట్స్ ఏమో ఒక హాలిడే కావాలనుకున్నారు, కానీ వాళ్లకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక కథ, ఒక పాఠం మిగిలింది. ఒక్కోసారి మనం ఒకటనుకుంటే దేవుడు మనకు అంతకన్నా మంచిదాన్ని ఇస్తాడనమాట. నెల చివరికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఏదో మ్యాజిక్ జరుగుతుంది. సోఫాల కింద పాత పుస్తకాల్లో దాచిన చిల్లరంతా బయటకొస్తుంది. ఎలాగోలా కరెంటు బిల్లులు, పాల బిల్లులు కట్టేస్తారు. ఇంట్లో సరుకులుంటాయి. వంటగదిలో ప్రెషర్ కుక్కర్ మాత్రం టీవీగా విజిల్ వేస్తూ ఉంటుంది. ఇదే కదా అసలైన ఇండియన్ ఫ్యామిలీ మ్యాజిక్. అంటే డబ్బు దాచడం అంటే కేవలం నంబర్లు కాదు, అదొక టీం వర్క్. కొన్ని చిన్న చిన్న సీక్రెట్స్, చిన్న చిన్న సంతోషాలు, అన్నింటికీ మించి ప్రేమ. ఆ ఫ్యామిలీ డబ్బు పరంగా రిచ్ కాకపోవచ్చు, కానీ నవ్వుల్లో, సంతోషంలో, కలిసికట్టుగా ఉండటంలో వాళ్లే కోటీశ్వరులు. సో ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో జరిగే బెస్ట్ విషయాలు మనం ఎప్పటికీ ప్లాన్ చేయనివే అయితే, అనుకోకుండా వచ్చే మలుపులే మన జీవితానికి అసలైన అందాన్నిస్తాయేమో.